హలో, ఇంట్లో ఎవరూ లేరురా, త్వరగా వచ్చే. అరగంట అయింది ఇంకా రాలేదండి. సేఫ్టీ తీసుకుంటున్నావా? లేదు, నా సేఫ్టీ చూసుకుంటున్నా. అదేంటి? మరి లేకపోతే నువ్వు ఇంట్లో ఎవరు లేరు రమ్మంటావు, అక్కడికి వస్తే తాళం వేసి ఉంటుంది. అదేంటి తాళం వేసి ఉందని ఫోన్ చేస్తే చెప్పిన కదా ఎవరు లేరు అంటావు. నిజంగానే ఎవరు లేరు, ఫాస్ట్‌గా. అవునా? ఇలాంటి ఛాన్స్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. వచ్చేస్తున్నా. ఫోటో ఇదే ఎవరు చూడలేదు కదా, ఇదేంటి? ఆంటీ చిచి స్వీటీ, ఏంటమ్మా అంత తొందరగా క్లోజ్ చేస్తున్నా డోరు? కొన్ని ఓపెన్ చేయాలంటే కొన్ని క్లోజ్ చేయాలి కదా. అయితే క్లోజ్ చేయి. ఏంటి? డోరు. అయితే ఓపెన్ చేయి. ఏంటి? నీలో జోరు. మనకు కావాల్సిన కూడా ఇదేలే. ఆగమంటే రమ్మని చెప్పి మళ్ళీ ఆగు. స్వీటీ ఆగు. మళ్ళీ పర్వ ఆగు. ఎక్కడికి వెళ్తావు? ఆగమంటే ఆగ. మీ 3 బెడ్రూమ్ ఫ్లాట్ కదా? నీకెలా తెలుసు? ఇప్పుడు దాకా తిప్పించా కదా. ఆయన ఎలా తిప్పించడాక నన్ను రప్పించింది. తాగిన డబ్బులు అంతా వేస్ట్ అయిపోయింది. ఇంకోటి తెప్పించిన మరి? తెప్పించు. మీ ఆయన చేత తెప్పించు. ఇద్దరం చీర్స్ కొట్టుకుని చేసి కూర్చుని తాగుతాం. నీ ఏకం కొట్టాను అనుకో, బుర్ర కాలింగ్ బెల్ మోనట్టు మోగుతుంది. ఏమనుకుంటున్నావు? మా ఆయన లేరు, అందుకే వచ్చా. లేనప్పుడు రావడం ఎందుకు? లేనప్పుడే కదా రావాలి. లేనప్పుడు రావడం ఏంటి? అదే మీ ఆయన క్యాంప్కి వెళ్తే బస్ స్టాప్లో కనిపించాడు. ఏమైనా అవసరం ఉంటుందేమని వచ్చాను. ఇప్పుడు నాకేం అవసరం లేదు, మీరు వెళ్ళండి. అవసరం ఉంటే పొద్దున రావచ్చు, మధ్యాహ్నం రావచ్చు, సాయంత్రం రావచ్చు, అదే మిడ్ నైట్ కూడా రావచ్చు. అందుకనే కనుక్కుందామని వచ్చాను. నాకు ఇప్పుడేం అవసరం లేదండి, మీరు వెళ్ళండి. నెంబరు ఎంతసేపు మాట్లాడుతుందేంట్రా? కొంపదీసాలు ఆయన వచ్చాడా? లేదో ఒక అరగంట లేట్కి వచ్చని చెప్పి ఇంకెవరన్నా రమ్మందా? ఇదే ఒకటి వచ్చింది. ఎవడో తలక మోసనుడిచండి. అమ్మయ్య, బాగా అలసిపోయినట్టు. నువ్వు తాగడానికి ఏమైనా కావాలా? ఇప్పుడు నాకు కావాల్సింది తాగడం కాదు, నిన్ను తాకటం. తాగచండి. ఇగో ఇందాక కాలింగ్ బెల్ మోగింది. ఈసారి కొట్టాననుకో తలకే డోర్కి తగులుతుంది. అర్థమైందా? ఏంటో రియాక్షన్ ఇక్కడ చెప్తుంటే రియాక్షన్ అక్కడ వస్తుందంటే ఈసారి ఎవరంటో అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు చెక్కేస్తారులే ఈరోజంతా. ఏమండి? ఏంటి ఆ చెమటలో? అంటే మీరు లేరని. నేను లేనని? చిచిచి, ఇక్కడే ఉన్నారు కదా. మీరు లేనంటున్నానండి. ఏమో మర్చిపోయారా? వెళ్ళి తీసుకొస్తాను, ఇక్కడే ఉండండి. నేనేం మర్చిపోలేదు కానీ ఈ రోజు మన పెళ్లి రోజు కదా. ఈ రోజు అంతా నీతో సరదాగా గడిపి రేపు వెళ్తా. ఇదిగో కేక్ కూడా తీసుకొచ్చా. పద వెళ్ళి కలిసి కట్ చేద్దాం. కేక్ కట్ చేయడానికి వచ్చాడు. నేనేమో ఇలా ఇరుక్కుపోయినట్టు అర్థం కావట్లేదు. ఒకవేళ నీకు దొరికాను అనుకో, ఇది కట్ చేసేది కేక్ కాదు, నా పేక. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ డార్లింగ్. ఇవన్నీ తర్వాత గానీ ముందు ఫ్రెష్
ప్లాన్ ఎదిరిపోయింది. అంటే ఆడలా బాత్రూమ్కి వెళ్ళగానే నేను బయటికి వెళ్ళిపోవచ్చు. సూపర్ ఆంటీ. సరే సరే 2 నిమిషాలు వచ్చేతనే. ఈ అబ్బా అదేదో 2 నిమిషాలు ఆగి రావచ్చు కదా. ఈ లోపల పని కూడా అయిపోయింది ఇక్కడ. అమ్మా బతికించే బాబు, థ్యాంక్ యూ సో మచ్. వెళ్తా, కనీసం కేక్ అనేది తినేసి వెళ్తానే. ఏమైందండి? వాష్రూమ్ లో నీళ్ళు రావట్లేదు కానీ నేను తర్వాత ఫ్రెష్ అవుతాను. ఫస్ట్ కేక్ కట్ చేద్దాం. అక్కడ నీళ్ళేమో కానీ నాకు కన్నీళ్ళు వస్తున్నాయి. ఎలాగో బయటపడలేసి ఇవే. ఏం వెతుకుతున్నారండి? అది దొరికిపోయాను. థ్యాంక్ యూ డార్లింగ్. మన వెడ్డింగ్ యానివర్సరీ గుర్తుపెట్టుకుని నాకెంతో ఇష్టమైన షూస్ కొని మరీ తెప్పించావా? లవ్ యూ డార్లింగ్, సో క్యూట్. పర్లేదండి, అవి నీ కోసం కొన్నాయి కాదురా, నా లవర్ నా కోసం కొన్నాయి. డార్లింగ్, నువ్వు సేవ్ చేసిన డబ్బులతో కొన్న షూలు ఈరోజు నన్ను సేవ్ చేసి. కత్తేది డార్లింగ్. కత్త చూసేడా? నరికెత్తాడేమో. వెళ్ళి కాలు పట్టేసుకుందాం, కనీసం చేతులన్నా మిగులుతాయి కడుక్కోవడానికి. అబ్బా, ఈ బేకరీ వాళ్ళు ఎప్పుడు ఇంతే డార్లింగ్. కేక్ ఇస్తే చాక్ ఎవరు, చాక్ ఇస్తే కేక్ ఎవరు. డార్లింగ్ ఒక్క 2 minutes ఇలా వెళ్ళి అలా వచ్చేస్తా. ఓకేనా? త్వరగా వచ్చేయండి. చండి బయటికి రా. మా ఆయన వచ్చేస్తాడు, త్వరగా వెళ్ళి. బంగారం షూ దొబ్బేది అది. నా లవర్ కొన్నప్పుడే చెప్పింది చూసిపోతే చెప్పి తెగిపోద్దని. నా షూస్ నాకు ఇవ్వండి. ఏదో ఒకటి చేసి పంపిస్తలేరా, ముందు వెళ్ళు. మీ ఆయన తెంగరోడు కాకపోతే కేక్ కూడా లోపల బోల్ కత్తులు ఉంటాయి కదా, ఎక్కడ బ్యాగ్ దాకా వెళ్ళాలా చాక్ కోసం. ఏమండి, నేను తెంగరోని కాకపోతే దారిలో వెళ్తుంటా అనిపించింది. ఈ కేక్ కట్ చేస్తాం కోసం ఆ చాక్ కోసం వెళ్ళాలా? మన వంటింట్లో చాకులు చాలా ఉన్నాయి కదా. మా ఇద్దరు టేస్ట్ ఒకటే, అందుకే దీన్ని తగులుకున్నా. బయట ఎలా పడాలి? చూసేస్తాడేమో. ఎలాగా? ఇవ్వండి. డార్లింగ్, కింద పడిని తినిపిస్తారా నాకు? ఇంకో ముక్క పెట్టండి. అవునా, నిజమే కదా. దేశాన్ని సైనికులు కాపాడినట్టు ఈ దేహాన్ని నువ్వు కాపాడుతున్నావు ఆంటీ. ఆంటీకి చెయ్యి, నన్ను ఏం చేస్తావు చెయ్యి. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ బంగారం. థ్యాంక్ యూ అండి. మీకు కూడా థ్యాంక్ యూ. వెళ్ళండి, వెళ్ళి చేయి కడుక్కొని రండి. ఓకే ఓకే. గవర్నమెంట్ జాబ్ పుణ్యం అని రంబలాంటి పెళ్ళం వచ్చింది. ఐడియా, వీడిని మూడ్లో రప్పించి లోపల తీసుకెళ్తే వీడు ఇటు నుంచి ఇటు బయటికి వెళ్ళిపోతాడు. బంగారం, కేక్ చాలా బాగుంది కదా. చాలా బాగుందండి. మనం రూమ్ లోకి వెళ్దాం పదండి. సేవ్ చేస్తుంది అనుకుంటే ఇప్పుడు బెడ్రూమ్ లోకి వచ్చి కాపని చేస్తుంది ఏంటి? ఇప్పుడు బయట ఎలా పడాలరా బాబు? గోదావరి గట్టు మీద రామచిలకవే. ఏంటమ్మా ఏదో ఆలోచిస్తున్నట్టున్నా? అబ్బే ఏం లేదండి, బాగా ఉక్కుపోతుగా ఉంది కదా, ఏసీ ఆన్ చేస్తా. సరే. అక్కడ ఏంటమ్మా అంత గట్టిగా అరిచా? నేను ఇంకా ఏం చెయ్యలేదు కదా. ఇప్పుడేం చెప్పాలి? అది కాదండి, మన శోభనం రోజు తలుచుకొని అరిచానంతే. ఆ రోజు ఏముందలే గాని ఈ రోజు చూడు, నా పెర్ఫార్మెన్స్ చూసి నువ్వు షాక్ అవ్వాల్సిందే. కింద చూస్తే అది షాక్ అవడం కాదు. ఏమండి, నాకు ఇక్కడ మూడ్ రావడం లేదు, మనం హాల్లోకి వెళ్దాం. నిజంగానే మూడు రావట్లేదా? ఎందుకు డార్లింగ్? కింద నేనుంటే మంచం మీద దానికి మూడు వస్తుందిరా. ఏసీ పెంచుతాం, ఆ చల్లదనానికి మంచి మూడు వస్తుంది.
ఒక్క నిమిషం ఉండే. పర్లేదండి, మనం హాల్లోకి వెళ్దాం. ఇక్కడ ఉందా? రేయ్, ఎవరు నువ్వు? బయటికి రా. అమ్మగారు, మీ బట్టలలో పక్కింటలు పూరక వచ్చేసిందండి. నేను సాయంత్రం తీసుకుంటానండి. అలాగే అండి. రేయ్, ఎవరు నువ్వు? మంచం కింద దూరేం చేస్తున్నావు? అది మీరు క్యాంపుకు వెళ్తే నాకు ఒక్కదానికి నిద్ర పట్టదని మా ఫ్రెండ్ని పిలిచానండి. తన పేరు స్వాతి. స్వాతినా? ఫాతిమా ఫాతిమా అండి. ఆహా, అదేనబ్బా. ఫ్రెండ్ అయితే కేక్ కటింగ్ అడిగి రావచ్చు కదా. ఏంటి వదలరా? కింద ఎందుకు దూరేవని. అంటే మీది హాల్లో కేక్ కట్ చేస్తుంది కదా, అందుకని చెప్పి నాది మంచం కింద దూరింది. ఆహా, సర్లే కానీ మంచి కాఫీ పెట్టు మీ ఫ్రెండ్కి, నాకు వేడి వేడిగా. సరే అండి. సక్కలా ఉంది, ఏదోలో లైన్లో పెడితే. ఆవిడ ఊరెళ్ళిపోతే పట్టొచ్చు. ఏమండి, కాఫీ తీసుకోండి. ఇలా ఇలా ఇలా. స్వీటీ, మీ ఆయనది చాలా వేడిగా ఉంది. ఏం లేదు, నువ్వు ఇచ్చిన కాఫీ వేడిగా ఉందని చెప్తుంది అంతే. ఏం కవర్ చేసేవరా ఈ టైంలో ఎవడ? వాట్ యు వాంట్? ఆర్డర్ సార్. ఓ, మల్లెపూలు. మల్లెపూలు ఏంటి? వీడియో ఆర్డర్ పెట్టుంటా. అది దేవుడి కోసం నేనే ఆర్డర్ పెట్టానండి. ఇవాళ శుక్రవారం కదా. ఓ అవునా, సరే లోపల పెట్టు. అలాగే అండి. బస్సు టైం అయిపోతుంది, దీని లైన్లో పెట్టాలి లోపు. ఫాతిమాజీ, ఒక్కసారి ముసుగు తీయచ్చు కదా. మాది మా మొగుడికి తప్ప ఇంకెవరికి నేను మొగుడినే. ఎవరికి? నీ ఫ్రెండ్కి మొగుడిని. పర్లేదు, చూపించచ్చు కదా. ఒక్కసారి ఒక్కసారి ఓకే, ఒక్కసారి ప్లీజ్ 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 ఒక్కసారి చూపించ. దొరికిపోయినా ఎలా తప్పించుకోలే? అక్క, చెప్పేనా మీ ఆయన అంటాడని? నువ్వే నమ్మలేదు. ఈడు నిజ స్వరూపం బయట పెడదామని చెప్పి నేను ఎలా వచ్చాను. చూసావా నన్ను పట్టుకుని ఎలా నలిపేస్తున్నాడో. ఈడు క్యాంప్కి వెళ్ళలేదు, కంపు చేయడానికి వెళ్తాడు. ఏం చేస్తావు చెయ్యి. అంకుల్ మామూలుగా ఉండకూడదు. ఏం జరుగుతుంది? జాత మరి మళ్ళీ వెళ్దాం.